దారిలో వస్తాంటూ అంటున్నారు, సార్ కుప్పంలో కూడా రౌడీజం పెరిగిపోయింది సార్, మీరే చూసుకోవాలంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది. 100 రోజులే. ఇప్పటికే 100 కంటే ఎక్కువ తప్పులు చేశారు. మెడిసి పడద్దండి. ఒకటే చెప్తున్నా, మీరు చేసిన అవినీతి కక్కిస్తా, అరాచకాలను అణిచివేస్తా, పిచ్చి పిచ్చగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే మా పోలీసు సోదరులందరూ ఉన్నారు, మీకు కూడా నేనే దిక్కు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా 5 ఏళ్ళైంది, మీకు కూడా ఏమీ చేయలేవాలి. మీ దగ్గర తప్పుడు పనులు తప్ప అవరా కదా తమ్ముళ్ళు? కానీ మీరు కూడా మనసు చంపుకొని పనిచేశారు. కానీ నేను ఒకటే అంటున్నా, మీ పిల్లలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు న్యాయం జరగాలంటే పోలీసు వ్యవస్థ కూడా మారాలి కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ముందుకు రావాలి. రాకపోతే మిమ్మల్ని కూడా ఒకరిద్దరుంటే వాళ్ళ దగ్గర కూడా ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పని చేయించే బాధ్యత తీసుకుంటే అయిపోయింది ఈ ప్రభుత్వం పని. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్లోకి వచ్చేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి కింద పనిచేయడం లేదు. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయం ఆడుతున్నానంటే, ఈ కుప్పంలో 30 సంవత్సరాలు రాకమునుపు నేను వచ్చినప్పుడు మొదటి రోజుల్లో ఆ రోజు అందరూ అనేవాళ్ళు చాలా వెలుగుబడి నియోజకవర్గం. నేను నిలబడాలంటే ఎక్కడ నిలబడేవాడిని, కానీ ఒకటే ఆలోచించా, ఒక వెనుకబడిన నియోజకవర్గం, పేదలుండే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని మీ జీవితాల్లో వెలుగు తేగలిగితే అదే నాకు తృప్తి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా. ఒక్కసారి మీరందరూ మనస్సాక్షిగా ఆలోచించండి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మన ప్రభుత్వం పోయిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఎప్పుడైనా? నేను ఒకప్పుడు అనేవాడిని, ప్రతి ఒక్క ఇంటికి 2 ఆవులు పట్టుకుంటే మన కష్టాలు తీరుతాయని.